బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసు విషయంలో ఇక బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు పోలీస్ ఉన్నతాధికారులని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక ఉదయం నుంచి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు బండి భగీరథ్ విషయంలో ఛార్జ్ షీటు ఎప్పుడు ఇస్తారంటూ కూడా, ఎప్పుడు దాఖలు చేస్తారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు బాధితురాలైనటువంటి ఎవరైతే ఆ అమ్మాయి ఉందో, మైనర్ అమ్మాయి కుటుంబానికి ఎందుకు మరి సమాచారం ఇవ్వట్లేదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. మరోవైపు బండి భగీరథ్కు బెయిల్ కూడా మంజూరైంది. ఆయన ఉదయమే ఒక కారులో ఇంటికి వెళ్ళినట్టు కూడా కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ వైరల్గా మారినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో రైట్, మూషం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది? సో ఆయన ఇప్పటికైతే ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. సో రైట్ నౌ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనము ముఖ్యంగా బండి భగీరథ్కి సంబంధించినటువంటి విషయంలో ముందు నుంచి కూడా ప్రవీణ్ కుమార్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ బాధిత మహిళకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం, ఇవన్నీ కూడా మనము మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఇక బండి భగీరథ్కి బెయిల్ వచ్చినట్టుగా నిన్న రాత్రి బెయిల్ వచ్చింది. ఈ రోజు ఉదయం తను చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు అనేటువంటి మాటను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా తన యొక్క ఎక్స్ వేదికగా తన యొక్క ఆ యొక్క విషయాన్ని అయితే పెట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. దానికంటే ముందు ఒక గంట ముందు ఇంకొక ట్వీట్ కూడా చేశాడు. తను ప్రధానంగా పోలీసులు బండి భగీరథ్ విషయంలో సరైనటువంటి ఏదైతే పోక్సో కేసులో ప్రదర్శించినటువంటి ఆ యొక్క ఆసక్తిని ప్రదర్శించట్లేదు. మొత్తం మీద పోలీసుల తప్పు అయితే కనబడతా ఉంది. దాంతో పాటుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనీసము బాధితురాల పక్షాన మాట్లాడాల్సినటువంటి ఆ మాటలు కూడా మాట్లాడట్లేదు. ఇక ఆ కారణంగానే జడ్జి ముందు తనకు బెయిల్ వచ్చేందుకు అవకాశం దొరికింది అనేటువంటి మాటను కూడా రాసి రావడం జరిగింది. ఇక ఇంకొక అడుగు ముందుకేసి ప్రధానంగా ఏదైతే బండి భగీరథ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారో అధికారులను బీఆర్ఎస్ 2.0 రాగానే ఆ అధికారులను సస్పెండ్ చేయడమే మా పని అంటూ తనైతే రాసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పోక్సో కేసులో వ్యవహరించాల్సినటువంటి తీరులో భాగంగా ఏదైతే ఆ నిందితుడిగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ ను ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ పడినటువంటి అంశాన్ని ఆ బాధితురాలికి చెప్పాల్సినటువంటి విషయాన్ని కూడా ప్రవీణ్ కుమార్ గుర్తు చేసినటువంటి సందర్భం. దాంతో పాటుగా ఈ కేసు విషయంలో ఛార్జ్ షీట్ వేయడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు, కనీసము ఛార్జ్ షీట్ వేయకపోయినా కానీ ఆ బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దాంతో పాటుగా 3 సార్లు బాధితురాలకి కనీసం బండి భగీరథ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేస్తే 3 సార్లు బెయిల్ పిటిషన్ వేసినా కనీసం ఒక్కసారైనా కూడా ఆ బాధితురాలకి ఎందుకు ఆ విషయాన్ని చెప్పలేదు అనేటువంటి అంశాన్ని కూడా జోడిస్తూ మాట్లాడినటువంటి సందర్భం. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితం మరొక ట్వీట్ చేస్తూ దానిలో ప్రధానంగా ఆ బండి సంజయ్ కి రేవంత్ రెడ్డి సహకరించారు అనే విధంగా ఆ ట్వీట్ అయితే కనబడతా ఉంది. పొద్దున ఈ రోజు ఉదయం, నిన్న రాత్రి బెయిల్ వస్తే ఈ రోజు ఉదయం ఆ బండి భగీరథ్ చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయాడు. ఆ పూర్తి స్థాయిలో ఇది ఏదైతే రేవంత్ రెడ్డికి సంజయ్ కి ఉన్నటువంటి మధ్యలో అనుబంధమే అనే విధంగా తన యొక్క ట్వీట్ అయితే కనబడతా ఉంది శ్రీశైలం. మరి దీనికి సంబంధించి అటు పోలీసులు కానివ్వండి, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి, అలాగే ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులైనా ఎలా స్పందిస్తారో చూడాలి. కానీ మూషం ప్రధానంగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి కుమారుడికి మరి ఫోక్సో కేసులో బెయిల్ రావడం అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. గతంలో మనం చూస్తున్నాం, దాదాపు 15 నుంచి నెల రోజుల పాటు ఈ యొక్క కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నేషనల్ మీడియా సైతం ఈ కేసు మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో స్టిల్ నౌ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకంటే ఎక్కడ కూడా అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే ఈ ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నిన్న రాత్రే బెయిల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆయన ఫార్చునర్ కార్లో మార్నింగే వెళ్ళిపోయారు ఇంటికి అని చెప్తా ఉన్నారు. బట్ ఎక్కడ కూడా మనకు ఒక న్యూస్ ఎక్కడ కూడా ఇక్కడ స్ప్రెడ్ కానటువంటి పరిస్థితి, మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ. సో అంటే ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా? ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశాడు అంటే ఖచ్చితంగా దానిలో ఎంతో కొంత నిజం ఉంటుందని భావించాలి. ఎందుకంటే తను అడిషనల్ డీజీపీ స్థాయిలో రిటైర్డ్ అయినటువంటి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. పోలీసులతో ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయి. తనతో పాటుగా పనిచేసినటువంటి పోలీసు అధికారులే ఇప్పుడు ప్రస్తుతము చాలా ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు. మొత్తం మీద తను ట్వీట్ చేసినటువంటి అంశాన్ని అయితే మనం తప్పుపట్టలేము. ఇక సాధారణంగా అందరూ
ఏదైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ వస్తే ఎలా వెళ్తారో అలానే ఈ రోజు ఉదయం భగీరథ్ కూడా వెళ్ళినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆ ప్రొఫైల్ కేసు పరంగా మనం ఆలోచిస్తే మాత్రం ఇది బిగ్గెస్ట్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1 రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి మొత్తం మీద ఇటు ప్రవీణ్ కుమార్ లేవనెత్తినటువంటి ఆ యొక్క పలు ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయంలో మరి ఎలాంటి సమాధానం వస్తుందా అనేది ఒక ప్రశ్న. ఆ భగీరథ్ ఖచ్చితంగా బెయిల్ పైన విడుదల మాత్రము ఆ ప్రవీణ్ కుమార్ ఆ ట్వీట్లు బట్టి అయితే స్పష్టంగా తెలుస్తా ఉంది శ్రీశైలం. రైట్ భూషణ్ అండ్ దాంతోపాటు ఇప్పటికీ బీజేపీ నేతలు దీని మీద ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి ఎటువంటి ఏమైనా రియాక్షన్స్ వచ్చినాయా బెయిల్కి సంబంధించి? లేదు, ఎందుకంటే బీజేపీ అంతర్గతంగా చర్చించుకున్నటువంటి అంశం ప్రకారం భగీరథ్ సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు అన్నటువంటి ఆ యొక్క మాటను కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే బండి సంజయ్ కూడా క్లియర్ గా బండి సంజయ్ అనేటువంటి ఆ పేరును భగీరథ్ విషయంలో వాడితే వారికి ఆ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానిలో చాలా వరకు అన్ని ఛానళ్లకు కూడా నోటీసులు కూడా పోయాయి. అంటే ఇది సంజయ్ కి పార్టీకి సంబంధం ఉన్నటువంటి సందర్భం ఉన్నా ఇది సంజయ్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి పార్టీని ముడిపెట్టకూడదు అన్నటువంటి ఆ యొక్క అంశాన్ని పలుమార్లు ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్పష్టంగా పలుమార్లు చెప్పడం జరిగింది. ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కుటుంబానికి సంబంధించినటువంటి అంశం అని. సో వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే కనబడవచ్చు. రైట్, థ్యాంక్ యూ భూషణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా బండి భగీరథ్ కేసులో నిజంగా మరి ఆ బండి భగీరథ్కి అయితే బెయిల్ వచ్చినట్టుగా కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా మనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఫోక్సో కేసులో బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1 రోజులకు పైగా చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఆయన ఉదయం విడుదలైనట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్రధర్మాన్ని చక్కగా పాటించారు, కాంగ్రాట్స్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా వెటకారంగా కొంత పోస్ట్ పెట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైంది. హోంమంత్రి రేవంత్ పోలీసులు ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదని సుస్పష్టమైందంటూ కూడా మరి ఇక్కడ ఆయన రాసినటువంటి పరిస్థితి. ఇక ఇవాళ ఉదయం ఫార్చునరీ కార్లో వారిద్దరు ఇక్కడ చూడండి క్లియర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో ఎంతసేపు అవుతుంది? జస్ట్ 30 మినిట్స్ బ్యాక్ మరి ఈ యొక్క పోస్ట్ ఆయన చెప్పి